సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో నిజంగా చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈరోజు ఆరామ కూర్చొని ఈ వీడియోని చూడండి బాస్, ఎందుకంటే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఒక జబర్దస్త్ అప్డేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ అప్డేట్ ఏంటంటే మన ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ పైన వచ్చిందనమాట. సో మన ఎడ్జ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కాదు, ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్. బట్ మీరు ఒకటి గమనించినారనుకుంటా, ఏఈడబ్ల్యూలో మన ఎడ్జ్ అనే పేరు యూజ్ చేయలేకపోతున్నా, అంటే రియల్ పేరు యూజ్ చేస్తున్నారు అనమాట. బట్ ఎడ్జ్ అనే పేరు మన ఎడ్జ్, మన రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ యూజ్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఆ ఎడ్జ్ అనే పేరు పైన ట్రేడ్ మార్క్ మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఉండే. అండ్ రీసెంట్లీ మరొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఆ ట్రేడ్ మార్క్ది, అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఆ ట్రేడ్ మార్క్ది ఒక టైం టేబుల్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు పర్మనెంట్గా దానికి ట్రేడ్ మార్క్ చేసే ఒక లిమిట్ ఉంటాయన్నమాట. సో రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూ మళ్ళీ ఒకసారి ఆ పేరుకి ట్రేడ్ మార్క్ చేపించింది అనమాట. అంటే లిమిట్ అయిపోతున్నట్టు ఒక టైప్లో దాన్ని రిన్యూ చేపించింది అనమాట. సో ఇప్పుడు ఈ అప్డేట్ రాగానే చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయినారు. అంటే స్పెషల్లీ మన ఎడ్జ్ ఫ్యాన్స్, అంటే ఎవరెవరు ఎడ్జ్కి మన డబ్ల్యూడబ్ల్యూలో చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎడ్జ్ పేరు పైన అంటే మరోసారి ట్రేడ్ మార్క్ తీసుకుని ఈ టైప్లో అంటే ఈ అప్డేట్ రాగానే మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోతున్నారు. సో చూడండి బాస్, అంటే హ్యాపీ కావచ్చు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అసలు లైట్ తీసుకోదన్నమాట. ఎందుకంటే ఎడ్జ్ మామూలు సూపర్ స్టార్ కాదు, అండ్ ఎడ్జ్ పేరు అంత మామూలు కాదన్నమాట. సో అందుకనే లైట్ తీసుకోవచ్చు, అందుకనే మరోసారి దానికి ట్రేడ్ మార్క్ చేయించుకోనమాట. సో ఇక్కడ ఒక నమ్మకం అనమాట, ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన ఎడ్జ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని. ఆయన మీద గుర్తుండవచ్చు, నేను మీద ముందే చెప్పినాను, అంటే మన ఎడ్జ్ వెళ్ళిపోయినప్పుడు చెప్పినాను. చూడండి, మన ఎడ్జ్ జస్ట్ ఏంటంటే అంటే క్రిస్టియన్ కోసం వెళ్ళినారన్నమాట. అంటే క్రిస్టియన్ అండ్ మన ఎడ్జ్ రియల్ లైఫ్లో చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే కొంతమంది బ్రదర్స్ అనుకుంటారు, బట్ వాళ్ళు బ్రదర్స్ కాదు, అంటే బ్రదర్స్ లాగా ఉంటారు అనమాట. వాళ్ళు ఒక రియల్ లైఫ్ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ క్రిస్టియన్ది మన ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉండే అనమాట. సో క్రిస్టియన్ అయితే రాలేడు. సో అందుకని మన ఎడ్జ్ ఏం చేసినారంటే మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఖతం చేసుకొని అక్కడ వెళ్ళినారనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఓపెన్లీ చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే, ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ మన డబ్ల్యూడబ్ల్యూలోనే రిటర్న్ చేస్తారు. అండ్ మన ఎడ్జ్ది మనకి ఒక మంచిది, అంటే ఒక ప్రాపర్ లాస్ట్ రన్ అండ్ ఒక ప్రాపర్ రిటైర్మెంట్ మ్యాచ్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలోనే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే, అండ్ అంతేకాదు రిటైర్మెంట్ అంటే గుర్తు వచ్చింది. ఇప్పుడు చూడండి, రీసెంట్ టైంలో మన ద మ్యాన్ బెక్కీ లించ్ పైన చాలా రూమర్స్ వస్తాయన్నమాట. అంటే బెక్కీ లించ్ రిటైర్మెంట్ తీసుకుంది అది ఇదని చాలా రూమర్స్ వచ్చినాయి కదా. సో ఆ రూమర్స్ పైన రీసెంట్లీ అంటే డైరెక్ట్గా మన బెక్కీ లించ్కి అడిగేసినారనమాట. సో బెక్కీ లించ్ మీరు రిటైర్మెంట్ తీసుకుంటున్నారా, లేదంటే మీరు ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేస్తారా అని ఈ టైంలో మన ద మ్యాన్ బెక్కీ లించ్కి అడిగినప్పుడు మన బెక్కీ లించ్ చాలా జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చింది బాస్. అండ్ ఆన్సర్ ఏంటంటే, చూడండి, డబ్ల్యూడబ్ల్యూలో నాది చాలా జబర్దస్త్ కెరియర్ ఉందన్నమాట. చాలా జబర్దస్త్గా ఉండే నా కెరియర్. అండ్ అలాంటి కెరియర్కి అంటే డామినిక్ లాంటి సూపర్ స్టార్ ఆ స్టీల్ కేజ్ డోర్ నా ఫేస్ పైన కొట్టినందుకు నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఏంటంటే లాస్ట్ టైం మన బెక్కీ లించ్ ఫైట్ చేసినప్పుడు ఒక కేజ్ మ్యాచ్ ఉండే కూడా. సో ఆ స్టీల్ కేజ్ డోర్ మన డామినిక్ కొట్టినారు, మీద గుర్తుండొచ్చు. సో ఇప్పుడు అదే అక్కడ మెన్షన్ చేసి అనమాట మన బెక్కీ లించ్ అండ్ డామినిక్ లాంటి సూపర్ స్టార్ ఆ స్టీల్ కేజ్ డోర్ నా ఫేస్ పైన కొట్టిన రిటైర్మెంట్ తీసుకుంటాను, నేను రిటైర్మెంట్ తీసుకోలేదని చాలా క్లియర్లీ చెప్పేసింది మన బెక్కీ లించ్. సో అలాంటప్పుడు మీరు రిటర్న్ చేస్తారని అడిగినప్పుడు, చూడండి, నేను ప్రెజెంట్ కోసం అయితే వేరే ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నా అనమాట. అంటే వేరే కొన్ని చేస్తున్నాను, అంటే కొన్ని షూట్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ కంప్లీట్ చేస్తున్నాను మన బెక్కీ లించ్. సో కొంచెం వేరే స్టఫ్లో కొంచెం బిజీ ఉన్నాను. అండ్ ఆ వేరే దాని గురించి నేను అంత ఓపెన్లీ ఇప్పుడు మాట్లాడలేను అనమాట. అంటే టైం వచ్చినప్పుడు నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈ ఖాళీ టైంలో నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ వెళ్తున్నాను అండ్ ఏం షూట్ చేస్తున్నాను మొత్తం నేను షేర్ చేస్తాను. ఒక కరెక్ట్ టైం వచ్చినప్పుడు ప్రెజెంట్ నేను షేర్ చేయలేను. ఆ రిటర్న్ గురించి మాట్లాడితే నేను ఇంత ఈజీలీ అంటే ఈ టైప్లో రిటైర్మెంట్ తీసుకోనని చాలా క్లియర్లీ మన బెక్కీ లించ్ హింట్ ఇచ్చింది. సో దీని అర్థం ఏంటంటే, ఇన్ ఫ్యూచర్లో మన బెక్కీ లించ్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాను, కానీ ప్రజెంట్ కోసం కొంచెం బిజీ ఉందంట. అండ్ ఆ స్టఫ్ అంతా ఖతం కాగానే ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తాను అనమాట. అండ్ కంపల్సరీ బెక్కీ లించ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్లో మేబీ అది రాయల్ రంబల్వి కావచ్చు. సో ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రా గురించి అండ్ స్మాక్ డౌన్ గురించి బాస్. ఎందుకంటే చూడండి, మీకు తెలుసు ఇప్పుడు మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది జనవరి నుంచి. సో చాలామంది ఇప్పుడు T14 అయిపోతుందా, T14 అవుతుందా కాదని చిన్న డౌట్ ఉండే కదా. సో మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అనమాట. సో మన నెట్ఫ్లిక్స్ పైన రా వెళ్ళిపోతుంది కదా జనవరి నుంచి. సో జనవరి నుంచి మన రా TV14 అయిపోతుంది అనమాట. ఇప్పుడు TV14 అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా అంటే చాలా క్రాక్గా ఉంటుంది అనమాట. క్రాక్గా అంటే కొంతమంది ఇలాంటి సీన్ల కోసం అనుకుంటారు, బట్ ఓన్లీ ఇలాంటి సీన్లు అని కాదు బాబు. మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది అక్కడ కొన్ని బ్రూటల్, కొన్ని క్రాక్ మ్యాచెస్ అనమాట, కొన్ని బ్లడ్ మ్యాచెస్ అనమాట. అండ్ ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ నాలుగా చాలా సంవత్సరాలను చూస్తున్నారు, 20 సంవత్సరాల నుంచి ఎవరో చూస్తున్నారు, అది తెలుసు అన్నమాట. 20 సంవత్సరాల ముందు డబ్ల్యూడబ్ల్యూ మొత్తం వేరే ఉండే,
చాలా భయంకరమైన మ్యాచెస్, చాలా బ్లడ్ మ్యాచెస్ అవన్నీ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. కానీ ప్రెసెంట్ ఏంటంటే టీవీ పీజీ అయిపోయింది కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూ అవంతా అంటే జస్ట్ కొంచెం లైట్ చేసి అనమాట, జస్ట్ లైట్గా మనకి ఇలాంటి మ్యాచెస్ చూడడానికి దొరికినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది, టీవీ 14 అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి కొన్ని కిరాక్ మ్యాచెస్వి చూడడానికి దొరుకుతాయి. అండ్ మన స్మాక్ డౌన్ ఏమో టీవీ మన ఎంఏ అయిపోతుంది అంట. ఇప్పుడు టీవీ ఎంఏ అంటే కొంచెం బ్రూటల్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఉంటుంది అనుకోండి. సో స్మాక్ డౌన్ ఏమో ఎంఏ అయిపోతుంది, టీవీ ఎంఏ అయిపోతుంది. అండ్ రా ఏమో టీవీ 14 అయిపోతుంది బాస్. సో నిజంగా చాలా మజా వస్తుంది. సో చూద్దాం. ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూలో మంచి అవకాశం ఉంది, కొన్ని కిరాక్ మ్యాచెస్ బుక్ చేయాలి. సో ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ కొన్ని కిరాక్ మ్యాచెస్ బుక్ చేస్తారు అంటే ఇలాంటి సీన్లో టైం వేస్ట్ చేస్తుంది, అదే చూడాలన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే చూడండి, రీసెంట్ టైంలో నేను మీ అందరికీ అంటే మన మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్ గురించి చాలా క్లియర్లీ అప్డేట్ ఇచ్చిన అనమాట. అది ఒక స్క్రిప్టెడ్ మ్యాచ్ ఉండే, ఆ బాక్సింగ్ మ్యాచ్ మొత్తం స్క్రిప్టెడ్ ఉండే అనమాట. నేను క్లియర్ కట్గా ఒక వీడియో నేను మీ అందరికీ ఈ మ్యాచ్ గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేసాను, మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్. అండ్ ఆ అప్డేట్ ఇచ్చినప్పుడే నేను మీ అందరికీ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన జేక్ పాల్ బ్రదర్, మన లోగన్ పాల్, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ లోగన్ పాల్ అక్కడ ఉండే అనమాట. అండ్ మన లోగన్ పాల్తో ఫైట్ చేస్తాను అని ఈ టైంలో మన లెజెండ్ మన మైక్ టైసన్ ఈ మాట చెప్పినప్పుడు మన లోగన్ పాల్ ఏమని చెప్పినారు, లోగన్ పాల్ ఏమన్నారంటే నేనైతే నీకు చంపేస్తాను అర్థమైందా అని మన లెజెండ్ మన మైక్ టైసన్కి ఈ టైప్లో చెప్పినారన్నమాట. సో ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత ఇక మైక్ టైసన్ మీరు సైడ్గా కూర్చోరన్నమాట. కంపల్సరీ ఏదో ఒకటి ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి టాపిక్స్కి ఎప్పుడు అంటే ఇలాంటి విషయాలకు ఎప్పుడు లైట్ తీసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో మన డబ్ల్యూడబ్ల్యూ లాభం దోలాడానికి ట్రై చేస్తుంది. అండ్ ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూకి లాభం కాదు, మన ఫ్యాన్స్కి చాలా ఎక్కువ లాభం అవుతుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ లాభం దోలాడినప్పుడు. ఎందుకంటే మీకు అర్థమైపోయినట్టుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనకు మెయిన్ వచ్చిన అప్డేట్ ఒక రూమర్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఒక జబర్దస్త్ ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ ఆ ప్లాన్ ఏంటంటే లోగన్ పాల్ వర్సెస్ మైక్ టైసన్ది ఒక సెగ్మెంట్ లేదంటే ఒక మ్యాచ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు మ్యాచ్ ప్లాన్ చేస్తే మ్యాచ్ కంటే ముందు 1 కాదు 2-3 సెగ్మెంట్స్వి జరగచ్చు అనమాట. ఎందుకంటే ఫ్యూడ్ చూపించాలి, వాళ్ళు ఆన్ టీవీలో రావాలి, కొన్ని సెగ్మెంట్స్ అవన్నీ జరుగుతుంది, చిన్న బ్రాల్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత రసల్ మేనియాలు ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది అనమాట. సో రూమర్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా కోసం లోగన్ పాల్ వర్సెస్ మైక్ టైసన్ది ఒక జబర్దస్త్ మ్యాచ్ బుక్ చేస్తాం లేదా ఒక మంచి సెగ్మెంట్ బుక్ చేస్తామని డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ ఒకవేళ ఈ ప్లాన్ అంటే ఈ రూమర్ అంతా నిజమైతే మాత్రం మనకి రసల్ మేనియా మామూలుగా ఉండదనమాట. ఈ రసల్ మేనియాలో మన మైక్ టైసన్ వర్సెస్ లోగన్ పాల్ మధ్యలో అంత మంచిగా ఉంటే ఒక మ్యాచ్ లేదంటే ఒక సాలిడ్ సెగ్మెంట్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంది బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో, మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ గురించి. చూడండి చాలామంది ఫ్యాన్స్ మన డీన్ ఆంబ్రోస్కి మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో చూడాలనుకుంటున్నారు. బట్ రీసెంట్లీ మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అండ్ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్ అంటే స్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ చాలా అంటే చాలా నారాజ్ అయిపోయినారు. బాస్ అంటే ఇది కరెక్ట్ కాదు, నువ్వు డీన్ ఆంబ్రోస్ నువ్వు కరెక్ట్ చేస్తలేవు అని ఈ టైప్లో మన ఫ్యాన్స్ రియాక్షన్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే రీసెంట్లీ ఏమైందంటే మన జాన్ మాక్స్లీ ఏమని చెప్పినారంటే చూడండి, మన ఏఈడబ్ల్యూ అంట ఇంకో కొన్ని సంవత్సరాలు అంటే సక్సెస్ అయిపోతే మంచిది అనమాట. అంటే ఏఈడబ్ల్యూ షో అది ఎంత తొందరగా సక్సెస్ అవుతుందో అంత మంచిది అనమాట. అండ్ ఒకవేళ ఏఈడబ్ల్యూ షో ఒకవేళ ఫెయిల్ అయిపోతే సక్సెస్ కాకపోతే మాత్రం ఇక మొత్తము అంటే రెస్లింగ్ అంట ఒక 15-20 సంవత్సరాలు ఎంకలు వెళ్ళిపోతాయంట. రెస్లింగ్ అంటే ఏ షో ఫెయిల్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడతలేరు, అంటే ఏఈడబ్ల్యూ గురించి మాట్లాడుతున్నారు అనే మాట. ఏఈడబ్ల్యూ ఫెయిల్ అయిపోతే అంట మొత్తం రెస్లింగ్ 15-20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతా అంట, మొత్తం ఎంకలు వెళ్ళిపోతుందంట. అండ్ మళ్ళీ ఒకసారి మా రెస్లర్స్ అంటే అలాంటి కంపెనీలో పోయి ఇరికిపోతారు. అంటే ఎలాంటి కంపెనీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడుతున్నారు. సో చూడండి నేను ఇక్కడ చాలా క్లియర్లీ మీ అందరూ ఒక మాట చెప్తున్నాను. మన ఒరిజినల్ సబ్స్క్రైబర్స్కి మన పాత సబ్స్క్రైబర్స్కి చాలా క్లియర్ తెలుసు అనమాట. నేను ముందే చెప్పినాను అంటే మన డీన్ ఆంబ్రోస్ వన్ ఆఫ్ నా ఫేవరెట్ సూపర్ స్టార్ అనమాట. అంటే మన షీల్డ్ కొత్తలో వచ్చినప్పుడు ఫస్ట్ నాకు మొత్తం షీల్డ్లో నచ్చింది ఇంకెవరు కాదు డీన్ ఆంబ్రోస్. ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ సెగ్మెంట్స్ స్టైల్ మొత్తం చాలా క్రాక్గా ఉంటుండే అనమాట. సో డీన్ ఆంబ్రోస్ వన్ ఆఫ్ నా ఫేవరెట్ సూపర్ స్టార్. బట్ ఈరోజు నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను, డీన్ ఆంబ్రోస్ మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూ ఫెయిల్ అయిపోతే అంటే మొత్తం రెస్లింగ్ ఇంకెళ్ళిపోతాయి అంటే ఇది కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అందుకనే
అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు అనమాట. అంటే డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా రాడా, ఎందుకంటే ఈ టైప్లో మాట్లాడుతున్నాడు, అసలు వస్తాడా రాడా ఇన్ ఫ్యూచర్ అని చాలామంది అనుకుంటున్నారు. సో చూడండి, ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఏ కంపెనీలో పనిచేస్తామో ఆ కంపెనీ గురించి మనం గొప్పగా మాట్లాడాల్సిందే. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేస్తాం, మనం ఓపెన్లీ వేరే రెస్లింగ్ కంపెనీ గురించి మాట్లాడలేం కదా, అంటే మనం దేంట్లో పనిచేస్తామో దాని గురించే మాట్లాడాలి. సో అందుకనే ఇప్పుడు ఏఈడబ్ల్యూ రెస్లింగ్లో ఉన్నారు కాబట్టి ఏఈడబ్ల్యూ గురించి మాట్లాడుతున్నట్టున్నారు, కొంచెం గొప్ప మాట్లాడుతున్నట్టున్నారు. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. అయినా చెప్పలేము, నెవర్ సే నెవర్ ఇన్ ఫ్యూచర్లో ఇంకో 2-3 సంవత్సరాల్లో చెప్పలేము. డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చిన రావచ్చు, మేబీ చెప్పలేము. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు ఒక మాట చెప్తారు, అంటే మొత్తం రెస్లింగ్ వరల్డ్లో ఒక మాట చెప్తారు, అండ్ అది ఏంటంటే నెవర్ సే నెవర్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జే ఊసో గురించి. బాస్, మన జే ఊసో రీసెంట్లీ చాలా పెద్ద మాట చెప్పేసినారు, అండ్ మీరు నమ్మరు. అంటే జే ఊసో ఇంత పెద్ద మాట చెప్పినారంటే మీరు నమ్మరు అనే మాట. ఎందుకంటే ప్రెసెంట్ స్టోరీ మన బ్లడ్ లైన్ నడుస్తుంది, బట్ మన జే ఊసో మనసులో ఇంకో వేరే ఏదో ఉందనే మాట. అంటే మన జే ఊసో రీసెంట్లీ ఏమన్నారంటే చూడండి, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి నా మనసులో అంటే టైటిల్స్ కోసం ఒక ఆశ అనేది కొంచెం పెరిగిపోయింది అన్నమాట. అండ్ ఈ కోడి రోడ్స్ అండ్ మన గుంథర్ అంటే ఇద్దరికి ఒక టైప్లో కాల్అవుట్ చేసినారనమాట. అంటే ఇద్దరు ఒక టైప్లో మీరు ఛాలెంజ్ అనుకోవచ్చు. ఒక అవకాశం కావాలంట మన జే ఊసోకి, కరెక్ట్ అవకాశం దొరకగానే వీళ్ళతో ఫైట్ చేస్తారంట, అండ్ వీళ్ళకి ఓడిపించి ఛాంపియన్ అయిపోతారని ఈ టైప్లో మన జే ఊసో చెప్పేసినారు. బాస్ ఎస్, అంటే ఇది మామూలు మాట కాదు, జే ఊసో చాలా పెద్ద మాట చెప్పేసినారు. గుంథర్ గురించి మాట్లాడేసినారు, కోడి రోడ్స్ గురించి మాట్లాడేసినారు. మెయిన్ టైటిల్ కావాలంట మన జే ఊసోకి, అండ్ జే ఊసో ఏమన్నారు అంటే కరెక్ట్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు, అండ్ అవకాశం రాగానే చూపించేస్తారని ఈ టైప్లో మన జే ఊసో చెప్పేసినారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు జిమ్మీ ఊసో గురించి మాట్లాడినారు మన జే ఊసో. జే ఊసో ఏమన్నారంటే జిమ్మీ ఊసోతో ఫైట్ చేస్తారంట. ఇప్పుడు ఫైట్ అంటే మీరు కొంచెం దీన్ని రాంగ్ అనుకోకుండా తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఏమేమి చెప్పినారంటే చాలా మందికి మ్యాచ్ నచ్చలంటే ఇదే సంవత్సరంలో మనకి బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ రెసల్ మేనియాలో చూడడానికి దొరికింది అనమాట, జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ ఒకప్పుడు చాలా పెద్ద హైప్ ఉంది అనమాట ఈ మ్యాచ్ కోసం, బట్ ఎగ్జాక్ట్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్ ఎవరికంతా నచ్చలేదు. జిమ్మీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ రెసల్ మేనియా జరిగినప్పుడు ఎవరికంతా నచ్చలేదు అనమాట. సో అందుకని జే ఊసో ఏమని మెన్షన్ చేసినారంటే ఎవరెవరికి ఆ మ్యాచ్ నచ్చలేదో వాళ్ళందరికీ నచ్చేలా చేస్తామన్నమాట. అంటే మా మధ్యలో మరొకసారి మ్యాచ్ జరిగితే ఈసారి ఆ మ్యాచ్ మామూలుగా ఉండదన్నమాట, ఎందుకంటే కొంచెం రసమైన టైంలో అంతా రెస్ట్ అంటే కొంచెం టైం ఎక్కువ దొరకలేదు అన్నమాట. సో అందుకని వాళ్ళు కరెక్ట్గా డెలివర్ చేయలేకపోయినారంట మ్యాచ్ని. బట్ ఈసారి వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఆ మ్యాచ్ అలా క్రాక్ ఉంటుంది, అండ్ అందరు ఫ్యాన్స్కి నచ్చుతుంది అనమాట. ఎవరెవరికి నచ్చలేదు వాళ్ళందరికీ నచ్చుతుంది అని ఈ టైప్లో మన జే ఊసో చెప్పేసినారు. సో ఇప్పుడు ఇవన్నీ మాటల పైన మన జే ఊసో మాటల పైన మీరు రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీలో ఎవరెవరు మన రా హైలైట్స్ వీడియో చూసినారో మీ అందరికీ ఆల్రెడీ నేను అప్పుడే అంటే ఆ రా హైలైట్స్ వీడియోలోనే హింట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే మన గుంథర్ ఇండైరెక్ట్లీ అంటే ఒక సెగ్మెంట్లో బ్యాక్ స్టేజ్ మన సీఎం పంక్ టీజ్ ఇచ్చినారనమాట. సీఎం పంక్ అక్కడ ఎక్కిచ్చేసినారని నేను మీ అందరూ చెప్పినాను. అండ్ రా హైలైట్స్లో నుంచి ఆ క్లియర్గా ఒక మాట చెప్పినాను రా హైలైట్స్ వీడియోలో. అండ్ అది ఏంటంటే నేను మీ అందరికీ అప్డేట్ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పినాను. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన లుడ్విగ్ కైసర్తో మాట్లాడుతున్నప్పుడు మన గుంథర్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే లుక్ ఇన్ టు మై ఐస్ అండ్ వాట్ యూ సీ అని చెప్పినారనమాట. అంటే మన సీఎం పంక్ థీమ్ సాంగ్లు వస్తాయన్నమాట. అంటే డైలాగ్ ఇదంతా అంటే వర్డ్స్ ఇవన్నీ సీఎం పంక్ థీమ్ సాంగ్ అనమాట. సో చాలా క్లియర్లీ అక్కడ మన గుంథర్ సీఎం పంక్ అక్కడ టీచ్ చేసినారనమాట, అంటే కొంచెం ఎక్కిచ్చేసినారు. అండ్ మీ అందరికి ఒక రూమర్ గుర్తుండొచ్చు, సర్వైవర్ సిరీస్లో గుంథర్ వర్సెస్ మన సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుంది ఇలాంటి రూమర్ వచ్చిండే. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ గుంథర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ బుక్ చేసింది మన సర్వైవర్ సిరీస్ కోసం. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన గుంథర్ ఇండైరెక్ట్లీ కొంచెం ఎక్కిరించినారు మన సీఎం పంక్కి, సో ఒక టీజ్ ఇచ్చేసినారు అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ఆ మ్యాచ్ మధ్యలో అంటే అయిపోయిన తర్వాత మన సీఎం పంక్ వచ్చి మన గుంథర్కి ఛాలెంజ్ చేయొచ్చు, అంటే ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, ఫేస్ టు ఫేస్ వచ్చినా రావచ్చు అనమాట. ఏదో ఒక సెగ్మెంట్ చూడంగా దొరకవచ్చు మనకి సర్వైవర్ సిరీస్లో సీఎం పంక్ అండ్ మన గుంథర్ మధ్యలో, ఎందుకంటే చాలా క్లియర్ కట్ టీజ్ ఇచ్చేసినారు మన గుంథర్. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక చాలా భయంకరమైన రూమర్ చెప్తాను, రూమర్ కాదు అంటే స్వయంగా రీసెంట్లీ ఏమైందంటే మన సీఎం పంక్ ఒక ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. అండ్ రీసెంట్లీ కొన్ని ఇంటర్వ్యూస్ అంటే మన సీఎం పంక్ చాలా మాట్లాడినారు, చాలా సూపర్ స్టార్స్ గురించి మాట్లాడినారు. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ అయితే మన సీఎం పంక్ వైఫ్ ఏజే లీ గురించి మాట్లాడదాం. సో సీఎం పంక్ ఏమన్నారంటే మన లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లోనే మన సీఎం పంక్ రిటర్న్ చేసినారు కదా,
సో ఫ్యాన్స్ చాలా షాక్ అయిపోయినారు, చాలా మజా వచ్చింది, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. బట్ ఇన్ ఫ్యూచర్లో అంట సీఎం పంక్ వైఫ్ అంటే మన ఏజే లీ రిటర్న్ చేసినప్పుడు ఆ రిటర్న్ సీఎం పంక్ అని ఇంకా చాలా పెద్ద రిటర్న్ ఉంటాడంట అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అంటే సీఎం పంక్ అన్న ఏజే లీదే రిటర్న్ చాలా బిగ్గెస్ట్ రిటర్న్ ఉంటాయని ఈ టైప్లో చెప్పినారు. సో కొంతమందికి నచ్చింది ఆ మాట, కొంతమంది నచ్చలేదు. అంటే ఇప్పుడు ఎవరెవరికి ఏజే లీ గురించి తెలీదు, అది నచ్చలేదు అనుకుంటా. బట్ ఏజే లీ అంటే మామూలు సూపర్ స్టార్ కాదన్నమాట. మీ గూగుల్లో అంటే మీ గూగుల్లో యూట్యూబ్లో చూడండి. మేమైతే డైరెక్ట్గా టీవీలో చూసినామన్నమాట. ఏజే లీవి డైరెక్ట్గా మేము చాలా మ్యాచెస్ చూసినామంటే నాలా చాలామంది ఉన్నారు, చాలా సంవత్సరాలు చూస్తున్నారు, సో వాళ్ళకి తెలుసు అన్నమాట. ఏజే లీ మామూలు సూపర్ స్టార్ కాదు, ఎవరు సూపర్ స్టార్స్ ఎక్కడనో సీఎం పంక్ కొంచెం కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి అక్కడ ఎక్కిరిచ్చేసినారనమాట. అంటే ఎక్కిరియలేదు, అంటే ఓపెన్ చెప్పాలంటే ఫ్యూచర్ అపోనెంట్స్ గురించి అడిగినప్పుడు మన సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి, ఫ్యూచర్ అపోనెంట్ గురించి మాట్లాడితే చాట్ గేబుల్ ఒక మంచి సూపర్ స్టార్, లుడ్విగ్ కైసర్ ఒక మంచి సూపర్ స్టార్ అనమాట. లుడ్విగ్ కైసర్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు. గుంథర్ పేరు అక్కడ చెప్పినారు, బిగ్ బ్రాన్సన్ రీడ్ పేరు చెప్పినారనమాట మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే కానీ పెద్ద మ్యాచెస్ గురించి మాట్లాడితే, మనీ మ్యాచెస్ గురించి మాట్లాడితే చాలా ఉంది. లైక్ రోమన్ రైన్స్ అక్కడ మెన్షన్ చేసిన రోమన్ రైన్స్ అన్నారు. అండ్ ద రాక్ ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ద రాక్తో మేబీ ఏమైనా జరగచ్చు అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారనమాట. కొద్ది రోజు గురించి అక్కడ అంటే చాలా మాట్లాడినారు. బట్ మనీ మ్యాచెస్ అన్నప్పుడు, బిగ్ మ్యాచెస్ అన్నప్పుడు అని ఈ టైప్లో చెప్పినారు కదా. అంటే ఈ మనీ మ్యాచ్, ఈ బిగ్ మ్యాచ్ అని చెప్పే ముందు 4 సూపర్ స్టార్ పేరు చెప్పినారు. లైక్ మన షాట్ గేబుల్, లుడ్విగ్ కైసర్, గుంథర్ అండ్ మన బ్రాన్సన్ రీడ్. సో అదే మాట మన బ్రాన్సన్ రీడ్కి నచ్చలే అన్నమాట. సో బ్రాన్సన్ రీడ్ ఏమని చెప్పినారంటే, అంటే బ్రాన్సన్ రీడ్ ఒక ట్వీట్ చేసి వార్నింగ్ ఇచ్చేసినారు. సో బ్రాన్సన్ రీడ్ ఏమన్నారంటే నేనే మనీ, అర్థమవుతుందా, అండ్ నేను నీకు ఎంత భయంకరంగా కొడతానంటే నేను ఫ్యూచర్లో నీ టాటూ ఒక కోకోకోలా అలా మారిపోతా అని చెప్పినారు. అంటే మన సీఎం పంక్ హ్యాండ్లో పెప్సీ టాటూ ఉంటాయి కదా, సో ఆ టాటూ అంటే మన బ్రాన్సన్ రీడ్ చాలా భయంకరంగా కొట్టినప్పుడు అది కోకోకోలా అలా మారిపోతుంది అని ఈ టైప్లో మన బ్రాన్సన్ రీడ్ వార్నింగ్ ఇచ్చేసినారు అని తిట్టేసినారు అన్నమాట. అంటే ఇక్కడ బి అని తిట్టేసినారు మన బ్రాన్సన్ రీడ్ సీఎం పంక్కి. సో మీకు అర్థమవుతుందా, అంటే మీకు అర్థం కాలేదు అనుకుంటా. ఒక రూమర్ బి ఉంది కదా, అంటే మన సీఎం పంక్ హ్యాజ్ ఏ 5th మెంబర్లో వచ్చినా రావచ్చు, ఒరిజినల్ బెడ్ లైన్లో హ్యాజ్ ఏ 5th మెంబర్లో వచ్చినా రావచ్చు అని ఈ రూమర్ బి ఉంది. అండ్ బ్రాన్సన్ రీడ్ అక్కడ న్యూ బ్లడ్ లైన్లో ఆల్రెడీ ఒక 5th మెంబర్ అనమాట. సెత్ రాలిన్స్ వస్తారు కంపల్సరీ, అంటే సెత్ రాలిన్స్ 5th మెంబర్లో యాడ్ అవుతారు. బట్ సర్వైవర్ సిరీస్లో ఎగ్జాక్ట్గా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏం చెప్పలేమన్నమాట. చాలామంది యాడ్ అయ్యి ఆ టైంలో రిమూవ్ కావచ్చు, లైక్ ఇంజురీ వల్ల ఏమైనా కావచ్చు. సో అందుకని అక్కడ ఒక రూమర్ ఉంది, అంటే మన సీఎం పంక్ కొంచెం రావచ్చు. అండ్ బ్రాన్సన్ రీడ్ ఏమో న్యూ బ్లడ్ లైన్లో ఆల్రెడీ 5th మెంబర్లో యాడ్ అయిపోయిండు. సో అందుకని మేబీ ఇదేమైనా హింటా, ఇదేమైనా టీజా, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ హింట్ ఇస్తుందా సీఎం పంకే వస్తారు ఒరిజినల్ బ్లడ్ లైన్లో హ్యాజ్ ఏ 5th మెంబర్ అని. ఎందుకంటే నేను ముందే చెప్పినాను, సీఎం పంక్ వస్తే ఇంకో స్టోరీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ పడదన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ ప్లేస్ ఒకవేళ సీఎం పంక్ తీసుకుంటే సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ది ఒక సపరేట్గా అంటే ఫ్యూడ్ ఆల్రెడీ ఉంది వాళ్ళ మధ్యలో. బట్ ఆ ఫ్యూడ్కి ఇంకా మంట ఇచ్చినట్టు అయిపోతుంది. అండ్ ఆ ఫ్యూడ్ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అనమాట సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్. సో ఇదంతా జరగచ్చు. సో అందుకనే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ మధ్యలో అంటే ఇప్పుడు సీఎం పంకా బ్రోకా అని ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. సో ఇలాంటి రూమర్స్ మధ్యలో మన ఆడమ్ పియర్స్, మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ఇంకా మంట పెట్టేసినారు. అండ్ అది ఏంటంటే ఆడమ్ పియర్స్ ఫస్ట్ సెత్ రాలిన్స్ ఒక ఫోటో షేర్ చేసినారు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసినారు. అండ్ దాని తర్వాత ఆడమ్ పియర్స్ మన పాల్ హేమన్ అండ్ బ్రాక్ లెస్నర్ది ఫోటో షేర్ చేసినారు అనమాట. అండ్ అక్కడ మన ఆడమ్ పియర్స్ ఉన్నారు, అన్ని ఫోటోస్లో మన ఆడమ్ పియర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ సెత్ రాలిన్స్ ఫోటో షేర్ చేసినారు, దాని తర్వాత బ్రాక్ లెస్నర్, పాల్ హేమన్ది ఫోటో షేర్ చేసినారు అనమాట. ఒకప్పుడుది ఫోటో షేర్ చేసినారు. అండ్ అప్పుడే చాలామంది ఏమనుకున్నారంటే ఏమైనా టీజా మన బ్రాక్ లెస్నర్ ఆ 5th మెంబర్ అని ఈ టైప్లో అందరూ అనుకుంటున్నప్పుడు ఒకటిసారి మన బిగ్గీ ఫోటో షేర్ చేసినారు. ఇప్పుడు బిగ్గీ ఫోటో షేర్ చేయగానే అరే 5th మెంబర్ టీజ్ ఇస్తుండా కాదా అని ఈ టైప్లో అందరూ ఆలోచన అన్నప్పుడు కొంతమంది ఆడమ్ పియర్స్ నువ్వు 5th మెంబర్ కావచ్చు అని అన్నప్పుడు అవును నేను 5th మెంబర్ కావచ్చు అన్నట్టు ఒక ఇమోజీ పెట్టి మన ఆడమ్ పియర్స్ ఈ ఫోటోని షేర్ చేసిన వీడొచ్చి మీ స్క్రీన్ పైన. సో చాలా ఫోటోస్ షేర్ చేసినారు. సో ఇప్పుడు ఈ ఫోటోస్ పైన నేను మీ అందరూ కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్ మన ఆడమ్ పియర్స్ ఏం చేసినారు, సెత్ రాలిన్స్ ఫోటో షేర్ చేసినారు. సో సెత్ రాలిన్స్ 5th మెంబర్లో యాడ్ అవుతారు. బట్ ఏదో గడబడైతే అనమాట. అండ్ ఆ గడబడైన తర్వాత అంటే టీస్ ప్రకారం చూస్తే ఆ గడబడి తర్వాత ఏమవుతుంది అంటే సెత్ రాలిన్స్ జరిగిపోతారు. అండ్ సెత్ రాలిన్స్ ప్లేస్లో
ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ యాడ్ అయిపోతారు అనమాట. ఇది ఒక ఓపెన్ టీజ్, చాలా ఓపెన్ టీజ్ ఇచ్చినారు. ఎందుకంటే ఆడమ్ పియర్స్ ఒక రా జనరల్ మేనేజర్ అండ్ ఒక రా జనరల్ మేనేజర్ అంటే మన సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు ఏం ట్వీట్ చేయలేడు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ట్వీట్ చేయమంటే చేస్తాడు అనమాట. అండ్ ట్వీట్ ఇంకా ఏదో ఒకటి ఉంటాయి. అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఏమైనా చూస్తున్నారు అనుకుంటా, ఫ్యాన్స్ ఏ టైంలో రియాక్ట్ అవుతారు అంటే బ్రాక్ లెస్నర్ వస్తాడంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా చేయరా, ఎందుకంటే ఇలాంటి కేసెస్ పిచ్చి కేసెస్ పడ్డాయి కదా, సో సపోర్ట్ చేస్తారా చేయరా అని రియాక్షన్ చూస్తున్నారు అనుకుంటా మళ్ళీ ఒకసారి. సో అందుకని ఇవన్నీ టీజర్స్ ఇస్తున్నారు అనుకుంటా. అండ్ ఇప్పుడు బిగ్గీ గురించి మాట్లాడు, సరే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వస్తాడా రాడా తర్వాత సంగతి, సరే వస్తాడు అనుకోండి రాడనుకోండి, బట్ మళ్ళీ బిగ్గీ ఫోటో ఎందుకు షేర్ చేసిండని మీ మనసు చిన్న డౌట్ రావచ్చు. సో చూడండి బిగ్గీ ఫోటో ఎందుకు షేర్ చేసిండంటే ఇన్ ఫ్యూచర్లో మన ద న్యూ డేది 10th year యానివర్సరీ అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి మన 10 సంవత్సరాలు బిగ్గీ అంటే మన ద న్యూ డేకి. సో అందుకని ఆ న్యూ డే 10th యానివర్సరీలో మన బిగ్గీ వస్తారనమాట. సో ఇన్ ఫ్యూచర్లో మన బిగ్గీ వస్తారు. అంటే ఇన్ రింగ్ యాక్షన్లో అని మేమేం చెప్పలేం, బట్ కంపల్సరీ వస్తారనమాట. అంటే ఆ సెలబ్రేషన్లో కనిపిస్తారు మన బిగ్గీ. సో ఆ బిగ్గీది ఆ టీజ్ ఉండే అనమాట. అంటే బిగ్గీ ఇన్ ఫ్యూచర్లో వస్తున్నారు అని అదొక టీజ్ అనమాట. సెత్ రాలిన్స్కి ఫోటో అంటే సెత్ రాలిన్స్ ఫోటో షేర్ చేసి తర్వాత మన బ్రాక్ ఫోటో షేర్ చేయడము. సో ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్లీ అర్థమవుతుంది, చాలా ఓపెన్ టీజెస్ అనమాట. అంటే అక్కడ సీఎం పంక్ టీజ్ ఇస్తుండు, సీఎం పంక్ బ్రాన్సన్ రీడ్ వీళ్ళ మధ్యలో సోషల్ మీడియాలో ఫైట్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ. అంటే అది ఒక టీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆడమ్ పియర్స్ ఒక టీజ్ ఇస్తున్నారు, బ్రాక్ వచ్చినా రావచ్చని. సో చాలా టీజెస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. చాలా హింట్స్ అవన్నీ ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన అందరికీ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఒకటి చూపించి ఒకటి ఇచ్చేస్తుంది అనమాట. లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే ట్రిగర్ పుల్ చేసిన పుల్ చేయొచ్చు. అండ్ ఈసారి ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వచ్చినా రావచ్చు. ఎందుకంటే బ్రాక్ వచ్చే సెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే బ్రాక్ పాల్ హెమన్ అంటే చాలా పాత హిస్టరీ అనమాట. రోమన్ బ్రాక్ పాల్ హెమన్ చాలా పాత హిస్టరీ ఉంది. సో అందుకని బ్రాక్ వచ్చినా రావచ్చు. సీఎం పంక్తో పాల్ హెమన్ది ఒక పాత హిస్టరీ ఉందన్నమాట. సో అందుకని సీఎం పంక్ వచ్చినా రావచ్చు. లేదంటే సింపుల్గా మన సెత్ రాలిన్స్ యాడ్ అయిపోతారు, సెత్ రాలిన్స్ వచ్చేస్తారు అండ్ సింపుల్గా మ్యాచ్ జరుగుతుంది అనమాట. సో ఓపెన్ చెప్పాలంటే ఒకవేళ అంతా మంచిగా అయితే మొత్తం సింపుల్గా జరిగిపోతుంది. సెత్ రాలిన్స్ వచ్చేస్తారు యాజ్ ఎ 5th member, లేదంటే చాలా గడబడైపోతుంది. అండ్ మనకి ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లేదా సీఎం పంక్ ఒక 5th member లా కనిపించచ్చు. అండ్ ఎక్కువ ఛాన్సెస్ అయితే మన బ్రాక్ లెస్నర్వే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు చాలామంది ద రాక్ది ఈ ఫోటో షేర్ చేసినారు అన్న, ఏంది అసలు ద రాక్ ఏం చేస్తున్నాడు అని. సో చూడండి ద రాక్ రీసెంట్లీ ఒక మూవీ షూట్లో వెళ్ళినారనమాట, మూవీ షూటింగ్ అది. బట్ ఎక్కువ టైంకి వస్తే ఏం లేదు, జస్ట్ అది ఒక అంటే చిన్న షూటింగ్ అనుకుంటా. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద రాక్ వస్తారు, ఎక్కువ ఏం ఆలోచించకుండా ఇన్ ఫ్యూచర్లో ద రాక్ కంపల్సరీ వస్తారు. లైక్ మన రా డెబ్యూ అంటే మన నెట్ఫ్లిక్స్లో డెబ్యూ అవుతుంది కదా, సో దానికోసం మీరు అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ సర్వైవర్ సిరీస్లో ద రాక్ రావచ్చు అనమాట. అంటే అసలు దగ్గర వచ్చేంత వరకు ద రాక్ మరి ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తారు మన డబ్ల్యూడబ్ల్యూలో. ఎక్కువ ఆలోచించుకుంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద రాక్ బి వచ్చేస్తారు. ఓకే, సో ఈరోజు ఈ వీడియో కొంచెం పెద్దగా అయిపోయింది, బట్ నేను మీ అందరికీ చాలా అప్డేట్ ఇచ్చినాను, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అందుకని చెప్తాను, మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బై.